అవును, పండుకోతికి తక్కువ కొండ ముచ్చుకు ఎక్కువలా ఉంటాడు. ఏడివాడు? ఎవడు మాయగరాడు? ఇంకెవరు, మా ఆయనే. రాజీ గారు తణుకోకుండా ఏం చెప్పారండి? ఆదర్శ దాంపత్యం సూపర్ అంతే. ఏంటి నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు? అవును మోహన్ గారు, మీ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు వచ్చారు, కూర్చోండి. ఏం లేదు సార్, మా మామగారు వాళ్ళు మిమ్మల్ని తక్కువ అంటుంటే మా మోహన్ గారు ఎందులోనూ తక్కువ కాదు, అన్నిట్లోనూ ఎక్కువే అంటున్నాను సార్. మీరు వచ్చారు. అదే రాంబాబు, నువ్వు అస్సలు తగ్గదు. మనం దేంట్లోనూ తక్కువ కాదంతే. చెప్పారు మాయ గారు, ఆయన దేంట్లోనూ తక్కువ కాదు, మోహన్ గారు అన్నిట్లోనూ ఎక్కువే. అవునవును. అవునా బాబు, ఇంతకీ దేంట్లో తక్కువ కాదని చెప్పావు? వీళ్ళందరూ మీరు పండుకోతికి తక్కువ కొండముచ్చుకి ఎక్కువ అంటుంటే చచ్చా మోహన్ గారు పండుకోతి కూడా తక్కువ కాదు అని చెప్పాను సార్. రాంబాబు, నా పరువు తీట నువ్వు ప్రత్యేకంగా పూనుకోక్కర్లేదు. దానికోసం ప్రత్యేకంగా మీ మామగారు ఉన్నాడుగా. ఏమయ్యా, మీ అత్తగారికి ఇచ్చింది ఒక డైలాగే అయినా వాడకం మాత్రం మామూలుగా లేదయ్యా. నాన్న, అస్తమానం మోహన్ గారు తీయకపోతే నువ్వు ఉండలేవా? ఏంటమ్మా అలా అంటావు? ఏదో ఊసుపోక మాట్లాడుతున్నా. సరే, టీవీ పెట్టమంటారా? అవునమ్మా, మన భీమవరంలో వచ్చే సీరియల్స్ ఇక్కడ వస్తాయమ్మా. ఏమండోయ్, మీ భీమవరంలోనే కాదండి, ఎక్కడైనా ఒకసారి వచ్చిన సీరియల్ మళ్ళీ రాదండి. ఇంకో కొత్త ఎపిసోడ్ వస్తుంది అంతే. ఏంటి జోకా? ఏమే, వెళ్ళేటప్పుడు గుర్తు చేయి, ట్రైన్లో నవ్వుకుందాం. అవునవును. అయ్యా బాబు, ఈ రాంబాబు, మీ అత్తగారికి ఆ డైలాగ్ మార్చండి అయ్యా. ఆ డైలాగ్ ఎందుకలా చప్పరిచేస్తారు? మార్చే హక్కు మనకు లేదు సార్. సర్లే గాని ఇక్కడ కొత్త సీరియల్స్ ఏమైనా వస్తున్నాయా? మాయ గారు, సీరియల్స్ ఎక్కడైనా కొత్త వచ్చినా కూడా అన్ని ఏడుపు కొట్టు సీరియల్లేగా, అందులో కొత్తదనం ఏముంటుందండి? నేననేది అది కాదు అల్లు గారు, నేను ఇక్కడికి వచ్చిన గ్యాప్ లో కొత్త సీరియల్స్ ఏమైనా వచ్చినాయా అని. ఎందుకు రాలేదు? కొత్త సీరియల్ వచ్చింది, పండగ మామగారు మొహమాటం అల్లుడు. టైటిల్ ఎదిరింది కదండి. డైలీ సీరియల్. ఇదేంటి మనకు సింక్ అవుతుంది? ఇది కావాలని అంటున్నాడా? చా, అలా ఉండదులే. మోహన్ గారు, మీరు కొంచెంసేపు ఆగండి. నాన్న, ఇంకేంటి విశేషాలు? ఊళ్ళో అందరు ఎలా ఉన్నారు? వాళ్ళకేంటమ్మా, ఊళ్ళో అందరూ బాగున్నారమ్మా. మన బామ్మ, పక్కింటి సూరి తాత, మన చెరువులు, పంట పొలాలు, పంపు సెట్టు మరియు రత్తాలు అందరూ బాగున్నారు. మామగారు ఫ్లోలో పంపు సెట్టు రత్తాలు అంటున్నారు ఏంటి కదా? నోటి దూల నోటికొచ్చేసింది. అబ్బా మామగారు కనపడరు గానే మీరు మంచి రసికుడు. ఏంటి పంపు సెట్టు రత్తాలు అంటున్నారు? మీరు ఇంకా అలవాటు మానలేదా? అది మొత్తానికి ఆడవాళ్ళు అనిపించుకున్నారు. ఇప్పటిదాకా నోరు తిరగని జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఒకే డైలాగ్ తిప్పి తిప్పి చెప్పిందే చెప్పారు. ఇప్పుడు భారీ డైలాగ్ వదిలారు. కానివ్వండి అంతే. నువ్వు ఉండవయ్యా, ఊరికే పోపుల పెట్లో దాల్చిన చెక్కలాగా. ఏమండి, లేవండి. అబ్బో. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏంటి నువ్వు ప్రతిదానికి నన్ను అనుమానిస్తున్నావు? మొన్న పంపు షెడ్ దగ్గర మిషన్ పాడైందని మెకానిక్ తీసుకెళ్లాను కదా, అక్కడ మిషన్ బెల్ట్ ఊడిపోయి మెకానిక్ బుగ్గ కొట్టుకుంది. అప్పుడు ఒంటి నిండా మొత్తం రక్తాలు. అప్పుడు బట్టల నిండా రక్తాలు అనబోయి పంపు సెట్టు రక్తాలు అన్నాను. అబ్బా రాంబాబు, ఏం మేనేజ్ చేశాడయ్యా? రక్తాలని రక్తాలు చేసేసాడుగా. ఏంటి నువ్వు ప్రతిదానికి నన్ను అనుమానిస్తున్నావు? నన్ను నమ్మట్లేదు. అమ్మ రాంబాబు, మీ మామగారి దగ్గర ఈ ఆశాలు కూడా ఉన్నాయా? అనుకుంటారండి మంగకి బాబు. అయ్యో, అనుమానం కాదండి, అడుగుతున్నానంతే. అబ్బా, ఆదర్శ దంపతులు, మీ ఇద్దరికి ఎలా సెట్ అయిందా అనుకున్నా, ఇలా అయిందనమాట. ఈ టైంలో ఎవరు రాంబాబు? ఈ ఉత్తమ జంటను చూసి పంది అవార్డు ఇవ్వడానికి అధికారులు వచ్చి ఉంటారు. నిన్ను అడిగాను చూడు, నా అది బుద్ధి తక్కువ. మంగ, నువ్వు ఇలా ప్రతి ఎపిసోడ్ చెప్పుకోకర్లేదే, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుసు నీకు బుద్ధి తక్కువని. మంగా, మొన్న పిజ్జా షాప్ కి ఫోన్ చేసి 50 పిజ్జాలు ఆర్డర్ చేశాను. వాడెవరికి అన్నాడు. నేను గర్వంగా నాకే, నా ఒక్కదానికే అన్నాను. చచ్చి, పిచ్చాళ్ళకి ఫోన్లు ఎవరిస్తున్నారా బాబు అని ఫోన్ పెట్టేశాడు మంగా. ఇప్పుడు వాడికి మనసు కరిగి ఏమన్నా పంపించాడేమో. పిజ్జా వాడు ఏ పార్టీ కొరకు అడుగుంటాడు. అది నీకే అనుంటే కంగారు వచ్చేదేమో. ఆయనకి నీ పర్ఫార్మెన్స్ తెలియక బేరం పోగొట్టుకున్నాడు. బా, ఎవరో ఏంటో. తాతయ్య, మీరేంటి సడన్ గా? రండి తాతయ్య, రండి. రండి రాంబాబు, చూడు మా తాతయ్య. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. వచ్చి పడి తప్పారు. ఏమంగా, మొన్నటిదాకా బోరుకొచ్చిన బండ్లాగా ఇద్దరు మంచం మీద ఉన్నారుగా, ఇంకా పోలా? అంటే ఫ్రెష్ గా మేకప్ వేసుకుని కొత్తగా రీమోడల్ చేసిన బండ్లా కలకలాడిపోతున్నారు ఏంటి కదా? మాట్లాడుకో. ఏంటి తాతయ్య, ఎప్పుడు రాంది మీరు కూడా వచ్చారు? మీరందరూ అనుకుని వచ్చారా? నువ్వు ఉండమ్మా, కాస్త నువ్వు తప్పుకోమ్మా.
అబ్బా ఏమిటి అల్లుడు గారు, పండక్కి మేము మీ ఇంటికి వస్తామంటే మీరు ఇక్కడికి అఘోరించారేమిటి? అంటే మా మామగారు అల్లుడు గారు పండగకి రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేస్తే వచ్చేసాం. చీనోర్మి, పెళ్ళైన దగ్గర నుంచి జనవరి 1వ తారీఖున పండగ కట్టు దిగబడి చేస్తావు. తీరిగ్గా నెలంతా కూర్చుని తిని వెళ్ళిపోయే ముందు కూరలో కారం లేదు ఉప్పు లేదంటూ గొడవ పెట్టుకుని వెళ్తావు. మామగారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని ఏనాడని అడిగావా? లేదు, గడ్డిమేడి దగ్గర కట్టేసిన ఆ మూతల పీక్కు తినడమే తప్ప ఇంకేమీ తెలియదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటో తర్వాత మాట్లాడుకునేది? నీకు సిగ్గుందా? పొలానికి కౌలుకు చేస్తూ సొంత పొలం అని నమ్మించి నా దగ్గర 20 ఎకరాల కట్నం దొబ్బేశావే, అప్పుడు సిగ్గు లేదా? పెళ్ళైన దగ్గర నుంచి పాపని అత్తవారింటి పంపించే వరకు ప్రతి పండక్కి మా ఇంటి మీద పడి దొప్పు తిన్నావు, అప్పుడు సిగ్గే లేదా? ప్రతి పండక్కి నువ్వు వస్తున్నావు, ఈసారి పండక్కి మేము వస్తున్నావు అంటే భయపడి అల్లుడింటికి పారిపోయి వచ్చావు, ఇప్పుడు సిగ్గు అనిపించలేదా? అయినా పండక్కి కూతురుని అల్లుడిని ఇంటికి పిలవాల్సింది పోయి వాళ్ళ ఇంటికి నువ్వు వస్తావా? సిగ్గు మాలినాడా. మామగారు ఇప్పటి వరకు ఊరుకున్నాను కదని సిగ్గుమాలినాడు అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తాం? లోపలికి వెళ్తాం. పదవే పద. అంతే అంతే. ఇదొక తెంగర బుచ్చి, వాడు సైరా అంటే ఇదేమో సైరా నరసింహారెడ్డి అంటుంది. ఏంటి ఇల్లంతా ఒకటే కబ్బు? ఎరా అబ్బాయి, నువ్వు ఈరోజు స్నానం చేయలేదా? అంటే కొంచెం బిజీగా ఉన్నానని చేయలేదు తాతగారు. చిసే, బిజీగా ఉండి స్నానం చేయలేదా? మొలకెత్తన మావటెంకలా మొహం నువ్వును. పోయి స్నానం చేయి. వెళ్తానులే తాతయ్య, మీరు కూర్చోండి. ఏంటది? ఎక్కడో పిడుగు పడితే ఆ దుడికి ఇంకెక్కడో ఎవరో చచ్చారట. మీ ఇంటికి మీ చుట్టాలు వస్తే మిక్సీలో ఉల్లిపాయలా నన్ను నలిపేస్తారేమయ్యా? చెప్తా నాకు టైం వస్తుంది, అందరినీ ఓ ఆట అప్పుడు ఆడుకుంటా. ఎలా కూల్ అవ్వమంటావే? నువ్వు ఇంకా వెళ్ళలేదా? కంపు భరించలేకపోతున్నావు, పో లోపలికి. చిచి, గుళ్ళో గంటలో తయారైన పరిస్థితి, వచ్చిన ప్రతివాడు వాయించడమే. చిచి, ఎరా మనోడా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అసలు మాట్లాడమే లేదు. అలక తొక్క మీరు ఎక్కడ గ్యాప్ ఇచ్చారండి? అందరి డైలాగులు మీరే చెప్పేస్తున్నారు కదా, అందుకే మాట్లాడట్లా. వీడింకా మారలేదు. పెళ్ళప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. పెళ్ళప్పుడు పెళ్లి బట్టలు వేసుకున్నాను, ఇప్పుడు మామూలు బట్టలు వేసుకున్నాను. అదిగో మళ్ళీ అంతే. మీరు నవ్వకపోతే భలే ఉంటారండి. అదేట్రా నవ్వుతే బాగోనా? అదే కదండి అన్నాను. తాత మనవాడు వేళాకోవడం తర్వాత మీరు వెళ్ళి ఫ్రెష్నప్ అయ్యండి. పురుసప్ప వాడెవడోలా నేనెవడో ఏంటి? పొరసప్పో మునసబ్బో తంసప్పో కాదండి, ఫ్రెష్నప్ అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, కాస్త రెడీ అయ్యి రమ్మంటుంది మా మంగ. అయ్యో, దూరం నుంచి కాదయ్యా, భీమవరం పక్కన ఆకివీడి నుంచి వచ్చాను. తాతగారు, మీరు వయసులో పెద్దవారిని ఇప్పటిదాకా మీకు మర్యాద ఇచ్చాను, ఇలాంటి దరిద్రాన్ని పంచలేశారనుకోండి నాకు ఎక్కడో కలుద్ది. సరే చెప్పు. బాగా దూరం, అదే ఆకివిడి నుంచి వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటారు, స్నానం చేసి వస్తారని. అలాగే రావే. పొలంలో దిష్టి బొమ్మలు అలా కూర్చుని పోయావంటే, ఓహో నీకు డైలాగ్ ఇవ్వలేదు కదా రైటరు. సర్లే రే అయ్యా, నువ్వేంట్రా అలా నిలబడిపోయావు? నీకు రైటర్ డైలాగ్ రాయలేదా? అమ్మఒడి పర్ఫార్మెన్స్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ఆర్టిస్టుల పరిస్థితి ఇంతే. పద స్నానం చేసి వద్దాం. తాతయ్య అటు రూమ్ అలాగే తీసుకెళ్ళు. మీరు వెళ్ళండి. తాతయ్య జాగ్రత్త. అలాగేనమ్మా. ఏంటి జాగ్రత్త? ఏంటి జాగ్రత్త? పండక్కి 1+1 ఆఫర్ అంటే ఎవడన్నా బట్టలు ఇస్తాడు, ఫోన్లు ఇస్తాడు, మనకేంటే 1+1 ఆఫర్ లో చుట్టాలు వచ్చారు. నీ కొంపలో నువ్వే అనుకున్నా, అందరు ఇంతేనా? ఏంటి వాళ్ళందరూ వస్తే నా మీద పడుతున్నా? మనం ఎలా ఉన్నామో చూసిపోవడానికి ఏదో చుట్టపు చూపుగా వచ్చారు అంతే. ఏంటమ్మా, వాళ్ళు చుట్టం సూపుగా వచ్చారా? చుట్టం సూపుగా రాలేదు, నా కష్టాలు చూడడానికే వచ్చారు. ఏంటి నువ్వు మీ వాళ్ళు బీ వాళ్ళు అంటున్నావు? మీ వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి రాలేదా? నేను ఎప్పుడు వండి పెట్టలేదా? మీ వాళ్ళకి మా వాళ్ళకి పోలికేంటే? మా వాళ్ళు పండగలు అంటోళ్ళు, అలా పండగకు వస్తారు వెళ్ళిపోతారు, కానీ మీ వాళ్ళు చెట్టులు అంటోళ్ళు, వస్తే పాతుకుపోతారు. పాపం ఒకసారి రాజీగారి మొహం చూడవే, నిరంతరం పవర్ కట్ లేని మిల్లులాగా ఎప్పుడూ ఆడుతూ ఉండేది, ఆ నోరు చూడు ఎలా బోసిపోయిందో. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అవునా బాబు, ఏరి మీ బంధువులు పోయారు లోపలికి. ముందున్న వాడే మూర్ఖుడు అనుకుంటే రెండో వాడు కొత్త వర్షన్ రోబో 2.0 లాగా లా ఉన్నాడు.
అబ్బో నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ సంగతి మర్చిపోయాను. ఏంటో ఈ కొంపలో తిట్టించుకోవడమే గానీ తిట్టడానికి అవకాశం లేదు. నన్ను తిట్టినప్పుడు మాత్రం ఎవ్వరు మాట్లాడరు, నేను తిడితే మాత్రం మోహన్ గారు అంటూ వచ్చేస్తారు. ఏమండి పోనీలేండి, ఎంతైనా వాళ్ళ సొంత వాళ్ళు వదిలేయండి. నేను పోనీలే అని వదిలేస్తుంటే వాళ్ళు మాత్రం నన్ను పొయ్యేలా చేస్తున్నారే. అయినా రాంబాబు వాళ్ళు నా మీద పంచులేస్తుంటే నువ్వు తప్పని చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాళ్ళతో కలిసి పంచులేస్తావా? మీరన్ని మాట్లాడిన పడే బెప్పంగానే కదా మీకు లోకువా? ఏమండి మీ కామెడీ ఫేస్ కి ఇలాంటి డైలాగులు సెట్ అవ్వవు, కానీ వేరే మాట చెప్పండి. ఎంత మాట అన్నవే నిన్ను. తప్పకుండా అమ్మ మంగ, మీ తాతగారేరి పోయారు. పోయాడా? నాన్న ఆ. గదిలోకి వెళ్ళారు. ఓ అదా. అమ్మ మంగ ఫోన్లని ఊరుకుంటుంటే ముసలోడు రెచ్చిపోతున్నాడు. ముసలోనిలా ఉండమని చెప్పు. అమ్మా మంగా, అమ్మో టవల్స్ ఎక్కడున్నాయి? ఆ షెల్ఫ్ లో ఉంటుంది చూడు. ఆ, అమ్మో ముసలోడు బయటకు వచ్చేలా ఉన్నాడు. సరే మంగ, అల్లుడు గారు నేను అలా బయటికి వెళ్ళి వచ్చేస్తాను. మోహన్ గారు మీరు కూడా రావచ్చుగా. మోహన్ గారే? అమ్మో ఈ పిలుపు వింటేనే ఏదో భయం వేస్తుంది రాంబాబు. సార్ మా మావయ్య గారు అంత గౌరవంగా పిలుస్తుంటే వెళ్ళరండి సార్. వెళ్ళండి, వెళ్ళపోతే మళ్ళీ ఫీల్ అవుతారు, బాగోదు. గౌరవం నీ బొంద. ఉరిదీసే ఖైదును కూడా ఇలాగే గౌరవంగా చూస్తారు. ఆ తర్వాత ఒకేసారి పసక్. అంతే. ఏంటండి మీరు ప్రతిదానికి భయపడతారు? మీరు రండి రండి సార్, రండి రండి సార్, రమ్మంటుంటే. అయ్యో అయ్యో రండి ఆగండి. రండి సార్. ఏంటండి అలా భయపడుతున్నారు? మీరు రాకముందు భయానికి స్పెల్లింగ్ కూడా తెలియని బ్లడ్ నాది. మోహన్ గారు అది స్పెల్లింగ్ కాదండి, మీనింగ్. అచ్చా మీలాంటి వాళ్ళు మీనింగ్ గురించి మాట్లాడుతుంటే సన్నీ లియోన్ సంసారం గురించి మాట్లాడినట్టుగా ఉంది. అదేంటండి అలా అంటారు? మీనింగ్ లేకుండా నేనేమన్నాను? ఏమండే మోహన్ గారు, ఆ, ఎలా ఉన్నారు? ఆ, బాగున్నానయ్యా. ఏంటి ఈ మధ్య బొత్తికి కనిపించట్లేదు? పండగ కదా కొంచెం బిజీగా ఉన్నా, అందుకే కనపట్లా. అవును, ఇంతకీ ఈయనెవరు? మా బంధువులే, ఎక్కడో భీమవరం నుంచి వచ్చాడు. సరే గాని పండగ ఆఫర్లు పెట్టాను, తీసుకెళ్తారు రండి. సర్లే చూద్దాం. ఏమండి మోహన్ గారు, నాకు చాలా దాహంగా ఉంది, వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుంటాను. సారీ, డబ్బులు చిల్లరగా లేవని నా దగ్గర. అయ్యో నా దగ్గర ఉన్నాయండి, నేను వెళ్ళి కొనుక్కుంటాను. ఆ? మీరు మీ డబ్బులతో కొనుక్కుంటారా? అవునండి, దాంట్లో ఏముంది? ఎంతవరకు అని మీరు ఖర్చు పెడతారు? ఆ? ఏమండి, మీ తలకాయ ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అయ్యో నాకేం అవ్వలేదు, ఆగండి నేను వస్తాను. ఆ? ఆ? ఇదేంటి నాకు ఎక్కడో తేడా కొడుతుంది. అయినా అతని డబ్బులతో కొనుక్కుంటున్నా, నన్నెందుకు కొనుక్కోనా అని పర్మిషన్ అడిగాడు? అది తీసుకోండి, ఏం కాదు. భలేవారండి. ఆ, కావాలంటే ఆయన అడగండి. అడగమంటారా? ఉమ్. ఏమండే మోహన్ గారు, ఇమ్మంటారా? ఏంటి వీడు వెళ్ళేటప్పుడు ఏదో గంజా కొనుక్కోవడానికి వెళ్తున్నట్టు పర్మిషన్ అడిగి మరీ వెళ్ళాడు. వీడికి తగ్గట్టే వాడు కూడా ఇవ్వనా అని అడుగుతున్నాడు. ఈ మెంటలోని చూసేసరికి వాడికి మెంటలు వచ్చినట్టుంది. మోహన్ గారు చెప్పండి, అడిగేది మిమ్మల్ని, ఇమ్మంటారా వద్దా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? మన పరువే పోతుంది ఇవ్వకపోతే. అసలే బంధువు కదా, ఇచ్చేయి. చేతికి ఎంత ఇమ్మంటారు? ఇదేంటి ఎంత ఇవ్వమంటున్నాడు? ఓహో, హాఫ్ లీటర్ బాటిల్ అని అడుగుతున్నట్టున్నాడు. ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వయ్యా, ఆయన ఇష్టం. సరే సరే, తర్వాత వచ్చి తీసుకోండి. ఓకే. సరే, మీ పని చూసుకోండి. వెళ్ళండి. మోహన్ గారు పదండి పోదాం. అదేంటండి ఆగండి, ఇప్పటి వరకు అది ఇవ్వనా అని అడిగాడు, చివరికి ఏమి కొనుక్కోకుండా ఇలా ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకండి డబ్బులు ఖర్చు? వాడితో బాటిల్ కొనుక్కుంటే పంపులో నీళ్ళు తాగుతానులేండి. ఆహా, అదే అనుకున్నా, మీరు డబ్బు ఖర్చు పెట్టడం ఏంటా అనుకున్నా. అయినా వీడి దగ్గర రేట్లు మామూలుగా ఉండవు, ప్రతి వస్తువు డబుల్ రేటు ఉంటుంది. సరే పదండి. మోహన్ గారు నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. మీకు ఇక్కడ ఎవరు తెలుసండి? ఇక్కడేం పని? అయ్యో మీరు వెళ్ళండి సార్, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను కదా. మీకు అడ్రస్ తెలియదేమో నా భయం. అయ్యో నాకు బ్రహ్మాండంగా తెలుసు, మీరు వెళ్ళండి. అయితే మీ ఇష్టం. కూర్చోండి. ఏంటి రాంబాబు, కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? మోహన్ గారు మావయ్య గారు బయటికి వెళ్ళి 2 గంటలైంది, ఇంకా రాలేదేంటా అని. వచ్చేసారులే. నా భయం అది కాదే, మోహన్ గారు వెళ్తూ వెళ్తూ రాజే అని అనుకుంటూ వెళ్ళారు. అవి నా గరుపుల్లో అనిపించలేదు, ఆర్తనాదాల్లో అనిపించాయి. ఏంటి మా ఉల్లిపాయ పకోడి గాడు ఆ మావు టెగ మొహోడు ఫ్రెండ్స్ అయ్యారా? అంటే తాతయ్య గారు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళడం వరకు నిజమండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య గారికి మోహన్ గారు ఫ్రెండ్ అయ్యాడో ఎండ్ అయ్యాడో అర్థం కావట్లేదండి. అదేంటి నాన్న మీ అల్లుడు గారిని అంత మాట అన్నావు? ఓసే పిచ్చిమొద్దు, వాడు నీ వల్ల అలా తయారయ్యాడే. తినమంటే తిమింగలం, ఏ పని చేసినా చండాలం.
వాడితో ఎలా వేగుతున్నావమ్మా? నాన్న ఏది ఏమైనా ఈ మధ్యన నువ్వు ఆయన అన్యాయంగా ఆడిపోసుకుంటున్నావు. ఆడిపోసుకోనకి వాడే కొబ్బరి నూనె కాదు. వేధవన్నారు వేధవా అని. నాన్న నోర్ముస్కా. అదిగో మోహన్ గారు వచ్చారు. మోహన్ గారు మీరు ఒక్కరే వచ్చారు, మా నాన్నగారు ఎక్కడ? తినడానికి ఏమైనా దొరికితే అది తింటూ ఉంటాడు, లేకపోతే ఎవరితో బుర్ర తింటూ ఉంటాడు. కరెక్ట్ గా చెప్పారా మనోడా? థ్యాంక్ యూ. అబ్బా తాతయ్య, మా నాన్న ఏదో ఒకటి అనకపోతే నువ్వు ఉండలేవా? నీకు తెలియదమ్మా, పెళ్ళైన కొత్తలో వాడి టార్చర్ అంతా ఇంతా కాదు. వాడికి వండి పెట్టి మీ అమ్మ చెయ్యి ఎప్పటికీ సరిగ్గా పనిచేయటం లేదు. వాడి తిండి చూసి నోరు కూడా పడిపోయింది. అప్పటి నుంచి ఇది సరిగ్గా మాట్లాడటం లేదు. మీరేమో ఇంతలా చెప్తున్నారు, మా ఇంట్లోనేమో అరకుర తింటున్నారు. అన్నం చేతికి అంటుకోదు. మీ పుట్టింటో అలా ఎందుకు తింటాడే? మీ పుట్టింటో అలా తింటే బొక్కబడేది మీ నాన్నకే కదా. అప్పుడే గోలా రాగానే అడిగారు ఆయన ఐడియాని. అసలు ఆ తర్వాత నాకు ఛాన్సే లేకుండా ఓ రేడియో జాకిలాగా వాగుతూనే ఉన్నారు. చెప్పండి మోహన్ గారు, మా నాన్న ఎక్కడ? అది ఏముంది, పని చేసేవాడైతే అక్కడో ఎక్కడో ఉంటాడని చెబుతాం. ఏ పని పాట లేనోడు ఎక్కడ ఉంటాడంటే ఏం చెబుతాం? మోహన్ గారు అడిగితే సమాధానం చెప్పరేంటండి? మోహన్ గారు మిమ్మల్ని సార్ చెప్పండి. సార్ చెప్పండి. వీడేంటి బెల్లం కొట్టిన రాయలాగా అలా ఉండిపోయాడు? ఆ? చూసావు వీడు పొగరు, పెద్ద అన్న అడుగుతున్నాను, మర్యాద కూడా లేదు వేధవాకి. ఏంటండి మర్యాద? రెడీనా? ఏంటి ఓ. ఇందాక నుంచి చెప్పడానికి అసలు గ్యాప్ ఇచ్చారా? పైగా మర్యాద లేదంటారా? ఆ గౌరవంతోనే ఒక్కొక్కళ్ళని భరిస్తున్నాను. గట్టిగా అరిస్తే వాడేమో మూలశంక అంటాడు. పాపం కదా అని సపోర్ట్ చేస్తే ఇవిడేమో పోర కొట్ట ఉంటుందా? చివరికి మీ చేత మూలకెత్తిన మావి టెంక మొహం కూడా అనిపించుకున్నాను. ఇంకా మా బతుకులు మారవా? ఎప్పుడండి మారేది? ఎప్పుడు నువ్వు లే, ఎప్పుడు మారేది? హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇంత చక్కటి ప్రదర్శన అందించిన మోహన్ ఆర్కెస్ట్రా బృందం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాంబాబు సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. చెప్పట్లమ్మా చెప్పట్లు. సూపర్ సూపర్. చప్పట్లు చప్పట్లు ఎప్పుడు కొట్టాలి కూడా తెలుస్తుంది. ఏ ప్రశ్న ఏంటో వీడేం చెప్పాలని తాపత్రయపడుతున్నాడో అర్థం కావడం లేదు. వీడన్న దాంట్లో మొలకెత్తిన మామిడి టెంక మొహం తప్ప ఇంకేం అర్థం కాలేదు. రాంబాబు ఏమిటే అన్యాయం? అరే నా ఆవేదన ఆపకుండా చెప్తే వారు తిట్టిన బూతులు తప్ప ఏమీ అర్థం కాలేదంటాడా? పైగా నువ్వేమో చప్పట్లు అంటావా? అంటే మోహన్ గారు మీకంటే ఎక్కువ కోపం నాకే ఉంది సార్. కాకపోతే ఏం చేస్తామండి, ముసలాడు చేదస్తాం, అందులోనూ మాకు బంధువు, అర్థం చేసుకోండి. మా బంధువులు కూడా నేను ఇప్పుడు ఇంత భయపడలా. ఆ గుసగుసలేంట్రా, అసలు ఏంటి మీ గొడవ? అబే ఏం లేదు తాతయ్య గారు, మోహన్ గారు కొత్తగా ఓ సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నారు. ఆయన కాలినప్పుడల్లా ఆ డైలాగులను అందరికీ చెప్పి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, అంతే కదా? వీడి ముఖం చూస్తే కొత్త కారు కింద పడి నిలకడ నిమ్మకాయలా ఉంది. వీడు కూడా సినిమాలో తీసుకుంటారా? రామచంద్ర ప్రభు, ఇంకా నా వల్ల కాదు, తట్టుకోవడం నా వల్ల కాదంతే. ఏమండి అంత అర్జెంటా? బాత్రూమ్కి వెళ్ళాలా? రండి తీసుకెళ్తా. ఓసి నీ దుంప దగ, నీకు అలా అర్థమై చచ్చిందా? అమ్మా, అబ్బో, అబ్బా, అమ్మా, వీడేంటి నెలల నిండి చూడు గదిలో నడుస్తున్నాడు? తాతయ్య నువ్వు ఊరుకో. అమ్మా. నాన్న ఏమైంది నాన్న అలా నడుస్తున్నావు? నన్ను ఇప్పుడే అడగకు తల్లి, నేనేం చెప్పే పరిస్థితుల్లో లేను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. అంతే అంతే. అబ్బా. సార్ ఆ, కూడా మీరే వెళ్ళారుగా, ఏం జరిగింది? నాకేం తెలుసు అచ్చయ్యా, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో ఏమో. సార్ నమస్కారం సార్. ఏంటే ఎలా వచ్చావు? ఈ పండగ మేము సరుకులు వేరే చోట తెచ్చుకున్నాను, నువ్వు వెళ్ళు. నేను వచ్చింది సరుకులు ఇవ్వటానికి కాదు, డబ్బులు తీసుకోవటానికి. ఏంటి? ఆ, నీ పాత బాకీ ఎప్పుడో తెచ్చేసాను, మర్చిపోయావా? ఎప్పుడో బాకీ కాదు, ఈ రోజు బాకీ. ఈ రోజు బాకీయా? ఈ రోజు బాకీ ఏంటి? అప్పుడే మర్చిపోయావా? నువ్వు నీ బంధువు మా షాప్కి వచ్చారు కదా, వచ్చాము. అప్పుడు మీ బంధువుకి ఎంత కావాలంటే అంత అరువు ఇవ్వమని నువ్వేగా అన్నావు. వాడు వచ్చి అడిగింది వాటర్ బాటిల్ కదా? కాదు, అరువుకి. అమ్మమ్మమ్మ, ఎంత ప్లాన్ వేసావురా? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. తమ్ముడు బిల్ ఎంత అయిందమ్మా? దాదాపుగా షాప్ మొత్తం ఖాళీ చేశాడు, ఓ 30,000 దాటింది. ఆ? ఏంటి 30,000? లేవండి, మోహన్ గారు, లేవండి. ప్రతిసారి కింద పడతారు, కళ్ళు తిరిగి. ఏ
ఆయన అడిగితే మాత్రం అంత ఇచ్చేస్తావా? మీరే కదండి ఇందాక ఎంత అడిగితే అంత ఇచ్చేయి అన్నారు. అంటే ఆయన అడిగింది అప్ప. ఆ, అవును. హలో, మీరు అరువు అనుకున్నా కరువు అనుకున్నా అవన్నీ నాకు అనవసరం. ముందు నా బాకీ కట్టండి. నువ్వు ఉండవే బాబు. రాంబాబు, ఎంతైనా ఆయన మీ మామగారిగా, నువ్వే కట్టు. అబచ్చా, బయటికి వెళ్ళింది మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, మీరు చూసుకోండి. మధ్యలో నాకేంటి సంబంధం? తొక్క. మోహన్ గారు అంటూ నా కొంప ముంచాడు కదయ్యా. ముందు నా డబ్బు కట్టయ్యా. బాబు, నా దగ్గర అంత క్యాష్ లేదు బాబు. మెళ్ళో గోల్డ్ చైన్ ఉందా? ఉంది. అయితే ఇచ్చేయి. ఆ? ఆ, ఓకే. మిగతాది తర్వాత కడతాను లేవయ్యా. ఆయనే మనిషి అండి బాబు. అలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. రోజు ఆయన్ని పంపించారనుకోండి, మాకు కష్టం లేకుండా మీకు కష్టం లేకుండా షాపు మీ ఇంటి దగ్గరే పెట్టుకుంటాను. ఏమంటారు? ఒరే, నువ్వు షాపు ఇంటి దగ్గర పెడతావు, నేను రోడ్డు మీద పడతా, అంతే తేడా. అంటే ఇప్పుడు ఏమంటారు? రోజు కాకుండా అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్ లో ఇమ్మంటారా? చెప్పు తెగుతుంది నీ అంకమ్మ. రే, ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావా చంపేస్తానంతే. ఆడు వెళ్ళిపోయాడు. రాంబాబు, నేను చిన్నప్పటి నుంచే చాలా మోసాలు చూశాను కానీ వాటర్ బాటిల్కే డబ్బులు లేవన్న నా చేత 30,000 ఖర్చు పెట్టించాడంటే మీ మామగారు మామూలుడు కాదయ్యో. ఊరుకోండి మోహన్ గారు. ఏడు మంగా ఊరుకునేది.